నమస్తే ఫ్రెండ్. ఇప్పుడైతే మనం అయితే గుండు బాస్ దగ్గర ఉన్నాం. మన గుండు బాస్ గారు అయితే ఈ 2024 ఇయర్లో మీకు ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపించిందంటే 21 డిసెంబర్ నుంచే నేను యూట్యూబ్లో స్టార్ట్ అయినా. ఏదో తగులుతుంది, ఏదో చేద్దాం, ఎక్కడికో వెళ్ళిపోదాం, ఇండస్ట్రీని వెళ్దాం అన్నట్టుగా ఒక ఊహల్లో కళ్ళు అనుకుంటూ వచ్చేసిన. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, అలా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఇళ్ళల్లో కూడా మనసులో పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి రాక, బయటకు వచ్చి డిస్టిక్లు దాటలేక, డిస్టిక్ దాకా మన ఇండస్ట్రీ దాకా రాలేక చాలామంది ఉన్నారు. 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అట్లా ఉన్నారనమాట, రాలేని వాళ్ళు కూడా. సో అలా ఏదో కళ్ళు అనుకుంటూ నేను వచ్చాను. ఎప్పుడు 30 ఇయర్స్ బ్యాకే వచ్చా. అప్పుడు ఒక 3 సంవత్సరాలు అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్ అని తిప్పారు. కుదరలే, మడత పెట్టుకొని నా పని నేను చేసేసుకున్న. ఫోటోగ్రాఫ్ అని, లేదంటే ఎలక్ట్రికల్ వర్క్ అని, లేదంటే ఫార్మా కంపెనీలో ఒక 10 ఏళ్ళు జాబ్ అని అలా చేశా. మళ్ళీ తర్వాత ఆ కోరిక అలాగే మనసులో ఉండి 2020లో మళ్ళీ స్టార్ట్ చేశాను. అయినా కానీ సేమ్ అదే పరిస్థితి. అప్పుడు ఎలా అయితే నాది స్టార్ట్ అయిందో కెరీర్, హైదరాబాద్కి వచ్చిన కొత్తల షూటింగ్ల కోసం వెళ్తే టీ తాగుతావా చిన్న అని చెప్పి సేమ్ సేమ్ అదే పొజిషన్లో 30 ఇయర్స్ తర్వాత కూడా అదే స్టార్ట్ అయింది. ఏంద్రా పోయాను మళ్ళీ నాకు 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి ఇది కష్టమయ్యే పని, మన పని మన బతికేదో బతకాలని ఒక 3 ఇయర్స్ యూట్యూబ్లో స్టార్ట్ చేసిన. అది కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమి అనిపించలేదు. ఇక టోటల్గా మూటముళ్ళ జరిదేసుకున్న. ఐమాక్స్ దగ్గర ఒక రూమ్లో ఉండేటోని, 3000 కిరాయి పెట్టుకుని ఐమాక్స్ దగ్గర ఉంటుంటే ఒక అతను పరిచయం అయ్యి, అన్న నీ లుక్ బాగుంది, ప్రాంక్ వీడియోలు చేద్దాం రాని తీసుకెళ్ళాడు. ఒక 3 మంత్స్ ట్రై చేసాము, సెట్ అవ్వలేదు. అన్న నాకు ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, నేను వెళ్తున్నా, కావాలంటే నీకు ఒక రూమ్ ఖర్చు అది సెట్ చేస్తా ఉండు అది అని చెప్పాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 3 నెలలు ఉన్నా. కానీ ఇక నాకు ఎలా అంటే లాస్ట్కి మన కేసీఆర్ భోజనం ఉంటున్నారు కదా, పొద్దున సాయంత్రం 10 రూపాయలు ఇచ్చి అదే భోజనం తెచ్చుకొని 3 టైమ్స్కి దాన్నే తింటున్నాను అనమాట. అంత పరిస్థితికి వచ్చింది. ఇక రూమ్ కట్టే పరిస్థితి లేదు. లాస్ట్కి సర్దుకొని వెళ్ళిపోయే మూమెంట్లో నన్ను అయితే ఎవరైతే ప్రాంక్ వీడియోలు చేసుకుందాం రాన్న అని పిలుచుకున్నాడో ఆ అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అన్న నీకు కానీ కావాలంటే హెల్ప్ చేస్తా. పోయే మూమెంట్లో ఇంకా నా వల్ల కాదు, ఇక ఊరు వెళ్ళాల్సి వస్తాను, సర్దుకొని పోతున్నా అనే పరిస్థితిలో నా పేరు గుర్తు చేసుకో, ఒక్క ఫోన్ కొట్టు, నీకు ఏం కావాలని చూసుకుంటా అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కేసీఆర్ భోజనం అన్నారు కదా, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? రాజకీయాల గురించి అయితే పెద్దగా తెలియదు. కాకపోతే కేసీఆర్ ఓడిపోవడం అయితే చాలామంది బాధపడుతున్నామని వీడియోలు అయితే చూస్తున్నాము. సో రేవంత్ అన్న ఈ మధ్య కొద్దిగా ఈ హైడ్రా వల్ల కొద్దిగా మైనస్ అవుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇల్లు గులగొడుతున్నాడని పేదలు బాధపడుతున్నారు అంటున్నాడు. మరి ఫ్యూచర్లో వాళ్ళకి ఎంత మంచి చేస్తారో తెలియదు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని కూడా అంటున్నారు. చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ ఎలాగైతే 10 ఏళ్ళు ఉన్నాడో, రేవంత్ అన్న కూడా 10 ఏళ్ళు ఉంటాడనే నమ్మకం నాకైతే ఉన్నది. ఎందుకంటే ఆయన వచ్చిన హైప్ ఒకసారి చూసేసుకుంటే ఒక 2-3 పాటలు రాసేసుకున్నాను అనమాట నేను. ఆయన వచ్చిండు రేవంతుడు, వచ్చిండు చూడు రేవంతుడు, ఎనుమూల వారాసుడు, సీతమ్మ తల్లి గోవిందుడు అని చెప్పి ఒక 2-3 పాటలు రాసుకున్నాను. అంత ఊపు వచ్చింది. తర్వాత హఠాత్తుగా ఈ హైడ్రా అనగానే మళ్ళీ ఎంత ఊపుతోటి ఉన్నానో అలా డౌన్ అయి పడిపోయాను అనమాట. ఎందుకు రేవంత్ ఇలా చేస్తున్నాడు, రీజన్ ఏంటి అని ఆలోచనలో పడిపోయాను. చూద్దాం ఫ్యూచర్లో ఏం చేస్తాడు. డబుల్ బెడ్రూమ్ అయితే ఇస్తున్నాము, అంతా మంచిగా చేద్దాం అంటున్నాడు. ఎందుకంటే లేడీస్కు ఎన్నో మంచి మంచి పథకాలు చేస్తున్నాడు. సో ఒక మంచి అడుగు వైపు వేయాలంటే కొంత తొక్కాల్సిందే, అనగదొక్కాల్సి వస్తుంది. మంచి అడుగుకి ముందు వేయాలని కోరుకుంటున్నాను. ఇక నా లైఫ్ గురించి అంటే వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎలా అనిపించింది? పర్వాలేదు, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి పర్వాలేదు అనిపించింది. ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. రేవంత్ అన్న మీద నాకు ఉంది, పార్టీలని అదే కానీ రేవంత్ అన్న మీద నాకు నమ్మకం ఉంది. ఫ్యూచర్లో బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే 24 సంబంధించి ఇక నా విషయాలు అనుకుంటే, నేనైతే ఇక నన్ను ఎవరైతే వదిలేసి వచ్చారో అతను ఇలా ఒక ఫోన్ కొడితే అన్న రా వచ్చాను అక్కడ పని చేద్దురా అన్న అన్నాడు. నిజంగా అప్పుడు అనిపించింది దేవుడు ఎక్కలేడు, మన ఎదురుగా ఎవడైతే మనకు ఫోన్ కొడితే రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్గా సాయం చేస్తాడు వాడే దేవుడు అనే ఫీలింగ్ కలిగింది. వెళ్ళి ఇప్పుడు ఒక షాపులో నేను పని చేసుకొని బతుకుతున్నా భయ్యా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ 2024 ఇయర్లో ఎవరు 24లో చెప్పాలనుకుంటే ఒక క్లాసిక్ కంప్యూటర్ అని ఉన్నాడు శివారెడ్డి అని, అతనికి మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నేను మూటముల్లా సర్ది చేసుకొని వెళ్ళే మూమెంట్లో ఒక కారుకు చిన్న యాక్సిడెంట్ కూడా అయిపోయింది అనమాట. నా బండి గుద్దేసుకుంది. వాళ్ళు కారు దిగి వచ్చి ఇట్లా గల్లా పట్టుకునే పరిస్థితికి వచ్చారు. అరే మేము పెద్ద పెద్ద లీడర్ల మనుషులు రాబాయి, నువ్వు ఎట్లా గుర్తుమని ఒకటే మాట చెప్పిన, సార్ పెద్ద లీడర్ అంటున్నావు కదా, నేను ఓన్లీ బైకుగా కుక్కరు వంట సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళిపోయే మూమెంట్లో ఉన్నాను నేను. వెళ్ళి మీరు తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడితే కూర్చుంటే తప్ప అంత పెద్ద లీడర్కి నేను ఈ కార్కి ఇట్లా స్క్రాచ్ అయింది అని చెప్పి నేను డబ్బులు కట్టే పరిస్థితులు నేను. మళ్ళీ చాలా పెద్ద లీడర్ అంటున్నావు కదా, పెద్ద లీడర్కి నేను డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను అనగానే వాళ్ళే కింది ముందు చూసి వెళ్ళిపోయారు. వెళ్ళే మూమెంట్లో సారీ సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఒకసారి కూడా చెప్పేసి బయలుదేరి. సారీ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తున్నా? సారీ చెప్పాలనుకుంటే నా కుటుంబానికి తప్ప ఎవరు లేను భయ్యా. ఓకే, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 30 ఇయర్స్ అయింది వదిలేసి వచ్చి. అప్పుడప్పుడు వెళ్తున్నాను, పండగలు అనేది కూడా మర్చిపోయాను. కరోనా టైంలో కూడా నా ఇంటికి వెళ్ళలేదు నేను. ఫార్మాలో పని చేసుకుంటా, పోలీసులు ఆపితే కూడా సార్ కరోనా టైంలో ఫార్మా వాళ్ళు మాత్రమే ప్రాణాలను కాపాడగలరని ఐడి కార్డు చూపిస్తే వదిలేసి, ఆ కార్డు చూసి వదిలేశారనమాట. నా కుటుంబాన్ని తప్ప నేను ఎవరికి సారీ చెప్పుకోలేను. థ్యాంక్ చెప్పాలనుకుంటే 2024లో క్లాసిక్ కంప్యూటర్లో ఒక అబ్బాయి ఉంటాడు, అతన్ని మేము అన్నీ ఆయన చూసుకుంటాడు. ఫుడ్ బెడ్ అన్ని పెట్టి అన్ని చూసుకుంటాను అనమాట. ఈ 1 ఇయర్ ఆయన చూసుకుంటాను 25 వచ్చే వరకు. మళ్ళీ 25లో అతన్ని వదిలేసే పరిస్థితి వచ్చింది. అంటే నేనే కావాలని వదిలేస్తున్నా, ఇండస్ట్రీ మీద పిచ్చితో ఇండస్ట్రీకి రావాలనే ఉద్దేశంతో.
25లో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ మళ్ళీ అదే పరిస్థితి వస్తే మళ్ళీ అతని దగ్గరికి వెళ్తా. క్లాస్ కంప్యూటర్ శివారెడ్డి ఎస్ఆర్ నగర్లో కొత్త పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నది భయ్య. మ్యాక్సిమం 99% నాకు జెన్యున్ పర్సన్ అనిపించింది. అతనికి మాత్రమే థ్యాంక్స్ చెప్పుకోగలను. అలాగే నా కుటుంబానికి మాత్రమే సారీ చెప్పుకోగలను భయ్య. ఒకవేళ ఈ సినిమాల వల్ల ఏమైనా పబ్లిక్ రివ్యూలు చెప్పి వీడియోలో చెప్పి ఏమన్నా వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి సారీ చెప్పుకోగలను తప్ప నేనైతే 99% జెన్యున్గా ఉండటానికి ట్రై చేస్తా, జెన్యున్గానే ఉంటా. ఏదైనా ఒక అబద్ధం ఆడాలన్నా కానీ భయం వేస్తుంది, వణుకు పుడుతుంది అనమాట నాకు. అందుకనే మ్యాక్సిమం నేను అబద్ధం కూడా ఆడడానికి ట్రై చేయను. నచ్చకపోతే వాళ్ళ అమ్మ కానీ తండ్రి కానీ ఏ కుటుంబం అయినా సరే సారీ అని చెప్పేస్తారు క్లియర్గా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో Thank మచ్ అన్న.